Hey guys, welcome back to my channel. So ivala as you can see it's my orientation day vlog anamata. So naku orientation 11:20 kannaru actually. So memo kavalane late ellamu. So the lucky thing is mem ellinappudu oka 5 minutes ki mammalni lopaliki pampicharu. Ante na batch ki appude start ayindi anamata. So yeah. సో నా ముందు బ్యాచ్ వాళ్ళు ఏఐ అండ్ ఎంఎల్ వాళ్ళకి అయిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళి కూర్చున్నాము. అండ్ చీఫ్ గెస్ట్ మనకి మల్లారెడ్డి అనమాట. సో ఆయన కూడా వచ్చారు. యా అంటే ఫస్ట్ బ్యాచ్కి అయిపోయింది కదా, సో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మా బ్యాచ్కి కూడా మళ్ళీ అప్పుడే వస్తున్నట్టు వచ్చారు అప్పుడు కూడా. సో స్టార్టింగే కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ జరిగినాయి అనమాట. డ్యాన్సింగ్ ఒక 2 పర్ఫార్మెన్సెస్ అయినాయి. కొంచెం కళాఖండాలు చూసాం మేము. అంటే బాగానే వేశారు. ఇట్స్ ఇనఫ్ ఫర్ ద ఓరియంటేషన్ డే. కానీ వేరే కాలేజ్లో చేస్తారో లేదో తెలీదు. కానీ యా దే డే మళ్ళీ అప్పుడే వచ్చినట్టు. మళ్ళీ అంటే తను ఆ అమ్మాయి తన మనవరాలంట. సో యా పాలమ్మేటప్పుడు నాకు టీడీపీ వచ్చింది రూపం. అట్లా సైకిల్ మీద డబ్బాలు తొక్కి కంట్రోల్ కాక నెట్ కట్టుకొని ఉన్నా. ఇంకా స్క్రీన్ మీద వీడియోలు వేసారు చూడండి. వామ్మో అసలు చూడండి మీరే. మీరేదైతే నమ్మకం పెట్టింది మల్లారెడ్డి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారో మీ నమ్మకం ఎప్పుడు మమ్ము కాదు. మీ అందరికీ కూడా మేము మాట ఇస్తున్నాం అని చెప్పాం. దీనికి మన రెస్పెక్టెడ్ ఈ ఓరియంటేషన్ డే సందర్భంగా మన రెస్పెక్టెడ్ జెడ్ స్పీడ్ సూపర్ ఫాస్ట్ మా వైస్ ఛాన్సలర్ రెడ్డి గారు, అదే మాదిరిగా ఛాన్సలర్ కల్పన, నా మిసెస్, మా మేడం, అదే మాదిరిగా మా టీచర్ గారు, మా గెస్ట్ గారు, మిగతా మా ప్రొఫెసర్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. నా జన్మ ధన్యమైపోయింది. నేను ఇండియాలో ఇప్పుడు నంబర్ 1 మనిషిని. ఎందుకంటే 3 యూనివర్సిటీలు ఒకటే చోట. ఇక్కడ 250 ఎకరాలు 3 యూనివర్సిటీ. ఒకటి మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, ఒకటి మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇంకోటి ఎంఆర్ యూనివర్సిటీ. ఇండియాలో ఎక్కడ లేదు ఇట్లా ఒక్క మనిషికి 3 యూనివర్సిటీలు ఒక్క చోట. అడ్మిషన్ మళ్ళా జాతర. ఎందుకంత జాతర జరుగుతుంది? ఇప్పుడే ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఫుల్ కాలేదు, ఇంకా కంప్లీట్ కాలేదు. అప్పుడే మా దగ్గర అడ్మిషన్ అయిపోయింది 3 యూనివర్సిటీలు. ఇలా ఇప్పుడు ఫస్ట్ షో ఒక జరిగింది, దానికంటే ముందు ఒక మార్నింగ్ షో, ఇప్పుడు ఇది సెకండ్ షో. మళ్ళీ ఇప్పుడు ఎల్లుండి ఇంకో షో ఉంది ఇదే యూనివర్సిటీ. మళ్ళీ 31 తారీఖు ఎంఆర్ యూనివర్సిటీ ఫస్ట్ నాడు అది 2 రోజులు. మళ్ళీ విశ్వవిద్యాపీఠం 4th to 6th 1 వీక్ బ్రహ్మోత్సవాలు, వారోత్సవాలు. మల్లారెడ్డి ఎక్కడ ఊహించలేదు. 19th మార్చ్, రేపు 26 మార్చ్ వస్తే నా పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? 50 years golden jubilee. రేపు మార్చి 19, 26 వస్తే నా పెళ్ళి 50 ఏళ్ళు కంప్లీట్ గోల్డెన్ జూబ్లీ.
అంటే నేను నా పెళ్ళైనప్పుడు పరిస్థితి ఏంటి కుడతాను మీకు నా పరిస్థితి బాగా చాలా బాగా ఉన్న పక్క పీసు అసలు నాకు ఎవరు పిల్లనే చెప్పు అప్పుడు అది 23 ఏజ్ అనేది 16 ఏళ్ళు ఆమెకు తెలియకుండా చేస్తుంది ఇప్పుడైతే నన్ను చేసుకోకపోతుంది అప్పుడు నా పరిస్థితి ఒక సైకిల్ 2 పాలకాయలు అప్పుడు నా పరిస్థితిలో పెళ్లి అయినప్పుడు నా పరిస్థితి ఈరోజు ఇండియాలో మెడికల్ పీజీలో నేనే నంబర్ 1 ఒకనాడు మణిపాల్ ఉండే రామచంద్ర ఉండే బీట్ చేసేసిన పీజీలో ఎంబీబీఎస్ లో నేనే నంబర్ 1 ఆపు నీ సపోర్ట్ ఒకటేసారి లాక్కబట్టు ఎంబీబీఎస్ కోర్సులో నేనే నంబర్ 1 ఇండియాలో ఇంజనీరింగ్ లో నేనే నంబర్ 1 హెల్త్ సైన్స్ కోర్సులో నేనే నంబర్ 1 సోషల్ మీడియాలో నేనే నంబర్ 1 రాజకీయంలో పాపులర్ నేనే నంబర్ 1 అంటే ప్రతి రంగంలో నంబర్ 1 అంటే అది ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ఎంత హోమ్ వర్క్ ఉంటుంది ఎంత ప్లానింగ్ ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది చెప్పండి ఒక పార్లమెంట్ దీనివల్ల యూనివర్సిటీ కాలేజీలు ఇంజనీర్లు డాక్టర్లు వరల్డ్ క్లాస్ మెడికల్ కాలేజ్ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినామన్నా విశ్వవిద్యాపీఠ డీమ్డ్ యూనివర్సిటీ దాని 500 యూనివర్సిటీలు ఉన్నాయి ఇండియాలో దిస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ ఫోటోని చెప్పాను అలా అప్రూవ్ ఎందుకు వచ్చింది ఆ యూనివర్సిటీ అంటే స్పెషల్ గా డిజిటల్ హెల్త్ లా నేనేం చెప్పినా అంటే ప్రజెంట్ చేసిన దైవాన్ని ఎంబీబీఎస్ ల్యాప్టాప్ కావాలి దేవర్ నుంచి కోడ్ కావాలి పైథాన్ చదవాలి జావా చదవాలి డాటా సైన్స్ చదవాలి ఫస్ట్ సెమిస్టరే దసరా లోపల కంప్లీట్ చేయాలి దాన్ని నాకు భయం అవుతుందిరా పూర్వం రామచంద్ర మహారాజ్ చేసిండు దేవుడు చేసిండు ఆ తర్వాత ఎవరు చేసిండు అశ్వమేధాయ అంత పవిత్రమైన అలా 2G 3G 4G 5G చేస్తాడు ఏడాదికి కొత్త G చేస్తాడు 10,000 వేస్తాడు మంచిగా టెక్నాలజీ పైసలు అంత ప్రపంచంలో తిప్పలేదు టెక్నాలజీ దేవా నుంచి ల్యాప్టాప్ అంటే లైఫ్ పార్ట్నర్ ఓకేనా పర్ఫెక్ట్ మీ తల్లిదండ్రులు మంచిగా భోజనం ఉంది ఫస్ట్ గ్యాస్ దిగిపోయింది మీరు కూడా మంచిగా గిన్నెకి నిమ్మడంగా ఐస్ క్రీమ్ కూడా పెట్టే మీకోసం చల్లగా ఉంటుంది మంచిగా అందరు ఫీజులు కట్టుకోండి హాస్టల్ ఫీజులు కట్టేయండి పిల్లలకు ట్రాన్స్పోర్ట్ ఫీజు కట్టేసేయండి శపథం చేస్తున్నా కంకణం మన జనరేషన్ వేరు ఈ జనరేషన్ ఇదంతా ఏ మారిపోయింది టెక్నాలజీ పిల్లలు మారిపోయింది జమానా మారిపోయింది మనం ఇంకా పాత జమానాలో వాళ్ళే చూసుకోపోతారు ఎవరు స్కిల్ వాందే టాలెంట్ ఎవరు గొప్ప సక్సెస్ అయితే వాడే నేను మా తమ్ముడికి ఇస్తున్నాడు కాలేజీ బట్టి ఇయ్య కదా నాకు మినిస్టర్ వస్తే నా పవర్ నాదే కదా వాళ్ళకి కాదు కదా పవర్ అంతే మీరు కూడా అంతే నీ జీవితం నీ సక్సెస్ నీ భవిష్యత్తు నీ ఫ్యూచర్ నీ లైఫ్ పార్ట్నర్ నువ్వే కాబట్టి నువ్వే అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఇప్పుడు గట్టి కొట్టి ఇంకా దాని తర్వాత భోజనాలు పెట్టినారు, తిన్నాం మంచిగా. ఐస్ క్రీమ్, పులావ్ అండ్ వెజ్జే, నాన్ వెజ్ ఏం కాదు. ఇంకా మళ్ళీ ఇట్లా మమ్మీకి చూపించినాం అన్నీ. అంటే మమ్మీ చూడలే ఎప్పుడు, ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ కమింగ్ టు ది కాలేజ్. సో యా, అండ్ ఈ బిల్డింగ్లోనే మేము బుక్స్ తీసుకున్నాము. అండ్ ఇదే నా బిల్డింగ్ అంట, లైక్ క్లాసెస్ ఇక్కడే జరుగుతాయంట నాకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో యా, సో దాని తర్వాత అన్నయ్యకి క్లాసెస్ కూడా అయిపోయినాయి అంటే అన్నయ్య వచ్చాడు మా దగ్గరికి. సో మేము వెళ్ళిపోయాము, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అంతే గైస్, ఇంకేం లేదు ఆ రోజు. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మా అన్నయ్య డ్రైవింగ్ చేస్తాడు గైస్.
సో యా ఇంకా ఈ వ్లాగ్ అంతే గైస్. హోప్ యూ లైక్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. యూ విల్ సీ. ఇంకంతే గైస్. See you in the next video. Be updated to my channel. So, ante. Bye guys. Bye bye bye. ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ బటర్ స్కాచ్.